ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభువు నామంలో మీకు అందరికీ వందనములండి. బహుశా మీరు ఈమె యొక్క చిల్లర సాక్ష్యం మీరు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నారని చూసి ఉండవచ్చు. ప్రార్థన చేయగానే పైనుంచి బంగారం చైన్ వచ్చి ఊడి కింద పడింది తీసుకున్నారనేసి ఈమె చెప్పే సాక్ష్యము, అకౌంట్లో డబ్బులు పడ్డాయని, ఇలాంటి సాక్ష్యాలు చిల్లర సాక్ష్యాలు క్రైస్తవేతరులు బాగా ట్రోల్ చేస్తున్నారు. ఒక విషయం మరలా చెప్పాలనుకుంటున్నాను. మీరు ఈ యొక్క చిల్లర సాక్ష్యాలను బట్టి ట్రోల్ చేస్తున్న వాళ్ళు అది నిజమైన క్రైస్తవం అని అనుకుంటే మీరు పొరపడుతున్నట్టే. నిజమైన క్రైస్తవాన్ని ఎవరు ట్రోల్ చేయరు. మీరైనా నేనైనా ట్రోల్ చేసేది అబద్ధపు క్రైస్తవాన్ని ట్రోల్ చేస్తారు తప్ప నిజమైన క్రైస్తవాన్ని ఎవరు ట్రోల్ చేయలేరు. ఈ చిల్లర సాక్ష్యం గురించి మాట్లాడే ముందు ఒక నిజమైన సాక్ష్యం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆ నిజమైన సాక్ష్యం వాక్యానికి విధేయత చూపిన సాక్ష్యము, వాక్యాన్ని అర్థం చేసుకున్న ఒక సాక్ష్యం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అతను ఒక ఆటో డ్రైవరు. ఒకసారి ఒక ఫ్యామిలీ అతని యొక్క ఆటో ఎక్కింది. వాళ్ళు తమ యొక్క డబ్బు ఒక 2 లక్షల ఆటోలో మర్చిపోయారు. తర్వాత ఇతను ఆ 2 లక్షలు చూశాడు. ఈ ఆటో డ్రైవరు క్రైస్తవుడు. అతనికి బైబిల్లోని వాక్యం గుర్తొచ్చింది. నీ పొరుగు అనేది ఆశించకూడదు, వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకూడదు. ఇది ఆ వాక్యం గుర్తొచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడైతే ఆటో ఎక్కారో ఆ షాపు, ఏ షాపు నుంచి బయటకు వచ్చారో అవి అతనికి గుర్తున్నాయి. కాబట్టి అప్పట్లో ఓలా, ర్యాపిడో ఇవి లేవు. అతను వెళ్ళేసి ఆ షాప్కి వెళ్ళేసి మరి ఈ విధంగా డబ్బులు మర్చిపోయారు, వస్తే నా నెంబర్ ఇవ్వండి అనేసి తన ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చాడు. వీళ్ళు వెళ్ళారు, షాప్కి వెళ్ళారు, ఇట్లా డబ్బులు మర్చిపోయాం అనేసి అడిగారు. ఈ ఆటో డ్రైవర్ నెంబరు ఇచ్చారు. ఇతనికి ఫోన్ చేశారు. ఇతను వచ్చి ఆ డబ్బులు తిరిగి ఇచ్చాడు. ఆ డబ్బులు మర్చిపోయిన వాళ్ళు కొంచెం ధనవంతులు కాబట్టి తర్వాత ఇతన్నే వాళ్ళ దగ్గర డ్రైవర్గా పెట్టుకున్నారు. ఇతని యొక్క పిల్లల్ని కూడా వాళ్ళు చదివించారు. ఇప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వడానికి క్రైస్తవుడే అవ్వాల్సిన అవసరం లేదండి. మనస్సాక్షి, దేవుడు పెట్టిన మనస్సాక్షి ఉంటే చాలు. కానీ ఈ చిల్లర సాక్షి చెప్పే వాళ్ళకి ఆ మనస్సాక్షి కూడా లేదు. పాతమైన మనస్సాక్షి మాత్రమే కలిగి ఉన్నారు. మనం చూస్తుంటే న్యూస్ పేపర్లో ఆటోలో బంగారం లేకపోతే డబ్బులు మర్చిపోయానని తెలుసుకొని తిరిగి ఇచ్చిన ఆటో డ్రైవర్ అని, డబ్బులు తిరిగి ఇచ్చిన బస్ కండక్టర్ ఇలాంటి వార్త మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ చిల్లర సాక్ష్యం చెప్పే వాళ్ళకి ఎటువంటి మనస్సాక్షి లేదండి. భ్రష్టాత్మకు అపాయపడ్డారు. ఈ చిల్లర సాక్ష్యాలని బోధించే బోధకులు కూడా చిల్లర బోధకులు. ఈ మాట అన్నప్పుడు వాళ్ళ భక్తులు హట్ అవ్వచ్చు, కానీ పరిశుద్ధుడైన, మహోన్నతుడైన, మహాగణుడైన దేవుని వీళ్ళు లోకస్తులకి ఆ విధంగా చూపిస్తున్నారు. కాబట్టి ఆ బాధతో అంటున్నాను, చిల్లర సాక్ష్యాల వల్ల దేవుని నామం దూషింపబడుతుందండి. మరలా చెప్తున్నాను, వీళ్ళని ట్రోల్ చేసేవాళ్ళు అదే నిజమైన క్రైస్తవం అనుకుంటే మీరు భ్రమపడుతున్నట్టే. మీరైనా నేను అబద్ధ బోధకులు ట్రోల్ చేసినప్పుడు వారికి క్రైస్తవం ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళకి బైబిల్ దేవుడితో ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు అబద్ధ బోధకులు. వీరి వల్ల దేవుని నామం దూషింపబడుతుంది. ఈమె చెప్తుందండి, అకౌంట్లో చాలా డబ్బులు పడి, ఇలాంటి సాక్షులు చాలామంది. ఇప్పుడు జయశనం శ్యామ్ కిషోర్, సామ్యుల్ పట్ట, బెల్లంపల్లి ప్రవీణు, డ్రామా తేజ, జిఎం మోసెస్, వీళ్ళందరూ చిల్లర సాక్ష్యాలని ప్రొడ్యూస్ చేస్తుంటారండి. అసలు చిల్లర బోధకులు అండి. ఈ శ్యామ్ కిషోర్, సామ్యుల్ పట్ట వీళ్ళు కనబడడానికి సొఫిస్టికేటెడ్ అలా కనబడుతున్నప్పటికీ వీళ్ళు అపవాద సంబంధులు, వీళ్ళు దుర్బోధకులు. శ్యామ్ కిషోర్ దగ్గర మనం చూస్తున్నాను, పండు తింటే పిల్లలు పుట్టారని రామదేశ అట్టికాయలు అమ్ముకోవడము, బెల్లంపల్లి ప్రవీణ ఆయిల్ అమ్ముకోవడము, ఈ సామ్యుల్ పట్ట దగ్గర అయితే ఏటీఎం ముందు నిల్చొని డబ్బులు వచ్చాయని, ఇలాంటి చిల్లర సాక్ష్యాలని అనేకం చెప్తూ జనాల్ని మోసం చేస్తుంటారు. వీళ్ళు చిల్లర మనుషులండి. చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధతో చెప్తున్నాయి ఈ మాట. ఎందుకంటే వీరి వల్ల దేవుని నామం దూషింపబడుతుంది. ఇలాంటి చిల్లర సాక్ష్యాలు చెప్తూ, అంటే దేవుడు అద్భుతాలు చేయడా, దేవుడు మిరాకిల్ చేయడా అనేసి మరలా వీళ్ళు మూర్ఖపు భక్తులు చేసే వాటికి కూడా విశ్వాసం అనే పేరు పెట్టి జనాల్ని మోసం చేస్తున్నారు. తాము సిగ్గుపడాల్సిన విషయాలందు వీళ్ళు అతిశయిస్తున్నారు. అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ ఎవరు వేశారో, ఎందుకు వేశారో, ఒకళ్ళ అకౌంట్ నంబర్ తప్పు కొట్టడం వల్ల వచ్చి ఉండొచ్చు కదా, బ్యాంక్ వెళ్ళి కనుక్కోవచ్చు కదా, అవేం చేయరండి. ఇప్పుడు ఆ ఆటోలో ఆ డబ్బులు మర్చిపోయని చెప్పారండి. ఆ క్రైస్తవ సహోదరుడు ఆ డబ్బులు చూసినప్పుడు అతను కూడా చాలా ఎమర్జెన్సీ నీడ్స్ అనుకుందాం.
తనకు కూడా చాలా డబ్బులు అవసరము. నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు వాళ్ళని ఈ విధంగా మర్చిపోయేలా చేశాడు అనేసి అనుకోవచ్చు కదా. ఒకవేళ ఆ డబ్బులు మర్చిపోయిన వాళ్ళు కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి, అది అప్పు తెచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు మోసం చేసినట్టు కదా. దేవుడు అన్యాసలు కానీ వాక్యం చెప్తుంది కదా. మరి నీ కాని డబ్బును ఆ విధంగా నువ్వు ఆశించి తీసుకోవడం అనేది దేవుడు ఇష్టపడేది కాదు కదా. కాబట్టి వాక్యాన్ని దేవుడు చూపించిన వల్ల అది లాంగ్ రన్లో మేలు చేస్తుంది, లాంగ్ రన్లో మనకి మేలు చేస్తుంది. కానీ ఈ షార్ట్ టర్మ్గా ఇలా ఆలోచించి దేవుని నామ ఇతర మతస్థుల మధ్య దూషింపబడ్డానికి ఈ చిల్లర సాక్ష్యాలు, చిల్లర బోధకులు కారణమవుతారండి. చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడు. అసలు ఈ చిల్లర సాక్ష్యాల వెనుక దేవుని ఆజ్ఞను బ్రేక్ చేయడం అనేది స్పష్టంగా కనబడుతుందండి. మీరు ప్రతి చిల్లర సాక్ష్యం చూడండి, దేవుని ఆజ్ఞతో సంబంధం లేదు. ప్రతి మూర్ఖానికి ఈ మూర్ఖ భక్తికి విశ్వాసం అనే పేరు పెట్టేసి ప్రతి చిల్లర పనులకి దేవునికి మహిమ అంటూ దేవుని నామం క్రైస్తవేతల మధ్య దూషింపబడడానికి ఈ చిల్లర సాక్ష్యాలే ప్రధాన కారణం. వీటిని బాగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు నిజమైన క్రైస్తవం అనుకుంటే అది పొరపడుతున్నట్టే. నిజమైన క్రైస్తవాన్ని ఎవరు ట్రోల్ చేయలేరు. ఈ చిల్లర సాక్ష్యాల వల్ల దేవుని నామం దూషింపడుతుంది. చాలామంది ఈ జిఎం మోసెస్ అనే అతను చాలాసార్లు ఇట్లా అకౌంట్లో ప్యాన్ చేయడానికి డబ్బులు పడ్డాయి అనేసి, అనగానే అకౌంట్లో ఏం లేకపోయినా ఏటీఎం నుంచి డబ్బులు వచ్చాయని. ఏందండి ఇవన్నీ? మూర్ఖ భక్తి కదా, ఇది దేవుడు అసహించుకునేది కదా ఇది. మరి దేవుని ఆజ్ఞల్ని అసలు వీళ్ళని పాటిస్తానండి. దేవుడి యొక్క పరిశుద్ధత గురించి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందండి? దేవుని యొక్క న్యాయం గురించి, దేవుని యొక్క ఆయన మహోన్నతులని, ఆయన మహాగరుడని అసలు వీళ్ళకి అసలు ఆ జ్ఞానం ఉందండి? లేదండి. వీళ్ళే కాదు, చాలామంది అబద్ధ బోధకులు అండి చిల్లర సాక్ష్యాలు చూపిస్తూ జనాల్ని నిజంగా బైబిల్లో లేని ఒక దేవుని చూపిస్తూ వీళ్ళతో పాటు వాళ్ళని కూడా నరకాన్ని తీసుకెళ్తున్నారు. కాబట్టి దయచేసి ఆలోచించండి. మూర్ఖ భక్తి దేవుడు ఎంత మాత్రం ఇష్టపడ్డు, మూర్ఖపు భక్తి ఎంత మాత్రం ఇష్టపడ్డు.